ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పు ఊడతలేదు మాట్లాడుతున్నారు. మరి గత గవర్నమెంట్ టీఆర్ఎస్ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, అన్ని లక్షల కోట్లు అప్పు చేసింది అన్నారు కదా సార్. మరి అప్పుడెవడు ఇచ్చిండు సార్ అప్పు వాళ్ళకు అప్పుడు ఎట్లా పుట్టింది, మరి మీకెందుకు పుట్టింది? అంటే వాళ్ళకు అప్పుడు ప్రచారం ఉంది, మీకు ప్రచారం లేదన్నట్టే కదా. తెలంగాణ భాషలో చెప్పాలంటే ప్రచారం ఉన్నోడికి అప్పు పుడుతుంది, ప్రచారం లేనివాడికి అప్పు పుట్టది. అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినారు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఇన్వెస్టర్లకు కానీ పెట్టుబడి పెట్టుబడులకు కానీ బ్యాంకులకు కానీ మీరు ఒక నమ్మకం అన్నది ఇవ్వలేకపోతున్నారు. అప్పు అని అంటారు సార్. మరి అప్పు ఉంటుంది 1,70,000 కోట్లు ఎట్లా వచ్చినాయి సార్? ఎవడిచ్చిండు? ఎటు పోయినాయి? ఎంత పెద్ద ప్రాజెక్టు కట్టారు? మరి అంత అప్పు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? ఏం చేసారు? కేసీఆర్ లాగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, 33 మెడికల్ కాలేజీలు, 33 కలెక్టర్ ఆఫీసులు, ఒక కాళేశ్వరము, ఒక సెక్రటరీ సచివాలయము ఏమన్నా చేసిర్రా? రైతు బంధు, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, పింఛన్లు ఏమైనా అన్నీ సరైన విధంగా ఇచ్చిర్రా? చెప్పండి సార్, మీరు చెప్పండి. అవే చేయకుండా అప్పు పుడతలేదు. మీరు వచ్చిన కొత్తలో లంక బిందెలు ఉండేవనుకున్నారు సార్. లంక బిందెలు అంటే ఏదో మీరు గవర్నమెంట్లో అంటే ఒక బ్యాంకు లాకర్లో మొత్తం కట్టలు కుప్పలు సంచులకు డబ్బు ఉంటుంది. జనాలకు వంచేయచ్చు, ఇది కాంట్రాక్టర్లకు వంచేయచ్చు, వీళ్ళకి వంచేయచ్చు, వాళ్ళకి వంచేయచ్చు, తీసుకుంటే వంచేయచ్చు అనుకున్నారు సార్ గవర్నమెంట్ అంటే. అలా కాదు కదా గవర్నమెంట్. మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిర్రు, ఆపూర్తి తెలియదా మీకు? ఎందుకు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇజ్జత్ మొత్తం తీస్తారు? ఒక ముఖ్యమంత్రిగా చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో మీలాగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవ్వడూ లేకుండా స్వతంత్రం వచ్చి నుంచి ఈ రోజు వరకు ఎవరు లేకుండా. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దరిద్రంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేకుండా సార్. కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పనులలో కేసీఆర్ గారు మీరు కొత్తగా ఇచ్చేదేం లేక కేసీఆర్ ఇచ్చిన టైంలో ఇచ్చిన పథకాలకు కూడా మీరు ఇవ్వలేకపోతారు. వాటిని కనీసం మెయింటైన్ కూడా చేయలేకపోతారు. నీటి ప్రాజెక్టులు కానీ వేరే ఇతర కానీ కనీసం మెయింటైన్ కూడా చేయలేకపోతారు సార్. కొంచెం ఆలోచించుకోరు. ఇక రాష్ట్రము ఆదాయం ఎట్లా పెంచాలి, ఏదేమి పెంచాలి గది ఆలోచించాడు. కానీ అప్పు పుడతలేదు ఎనీ టైం ఎప్పుడు చూడు ఎలాంటి కార్యక్రమం ఎలాంటి మీటింగ్లోకి పోయినా కానీ అదే సోది చెప్తారు తప్ప ఇంకో కొత్త ముచ్చటనే లేదు. కేసీఆర్ గారు పార్లమెంట్కి ఎన్నికలకు ఒక మాట అన్నారు, బజారు భాష ఎంతైనా మాట్లాడచ్చు, గవర్నమెంట్ నడపడం అంత ఈజీ కాదని అన్నారు. అది నిజమైంది సార్, అది నిజమైంది ఇప్పుడు. ఎందుకంటే మీ మాటల్లో ఉన్నది మీ చేతుల్లో కనిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైంది. మీరు ఇక